బాలీవుడ్ స్టార్ నటి బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఇటీవల సంచలనం సృష్టిస్తున్న జెన్జీ ఉద్యమంపై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను పూర్తిగా ఊపేస్తూ ఉన్నాయి. నిరసనలో పాల్గొంటున్న యువతను ఉద్దేశించి ఆమె అత్యంత తీవ్రమైన పదజాలంతోనే విరుచుకుపడింది. ఉద్యమంలో ఉన్న యువతను జెన్జీ అని అనడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. వారు జెన్జీ ఎంత మాత్రం కాదని, మురికి కాలువల తరమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాక్రోచ్లు అనే పేరును వారు పూర్తిగా సార్థకం చేసుకున్నారని మండిపడింది. ఈ సంచలన పోస్ట్ ఇప్పుడు దేశీయ రాజకీయాల్లో విపరీతమైన మంటలే రేపుతోంది. కంగనా రనౌత్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో చేసిన సుదీర్ఘ పోస్ట్ నెట్టింట వేగంగానే వైరల్ అవుతోంది. తన జీవితంలో ఒకే చోట ఇంత అసహ్యకరమైన దృశ్యాలను ఎప్పుడూ చూడలేదని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జెన్జీ నిరసనల నుంచి వస్తున్న రీల్స్ చూస్తుంటే తనకు వాంతొచ్చేలా ఉందంటూ ఘాటుగానే స్పందించింది కంగనా. ఆ రీల్స్ లో కనిపిస్తున్న అసభ్యత, అశ్లీలత తనను మానసికంగా తీవ్రంగా కలతపెట్టాయని ఆమె వెల్లడించింది. అక్కడ చేరిన యువతకు కనీస చదువు సంధ్యలు లేవని విమర్శించింది. వారు ఎలాంటి సంస్కారం లేకుండా పెరిగారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు వారిని ఎవరు కంటున్నారో, ఎవరు పెంచుతున్నారో, ఎలా పెంచుతున్నారో అర్థం కావడం లేదని నిలదీసింది. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న హిందూ మహిళలను ఉద్దేశించి కూడా కంగనా సంచలన ఆరోపణలే చేసింది. విదేశీ సంస్కృతి మోజులో పడి వారు పూర్తిగా పాడైపోయారని వ్యాఖ్యానించింది. డ్రగ్స్, మద్యం మత్తులో నిస్సిగ్గుగా జీవిస్తున్నారని ఆరోపించింది. అలా జీవించడాన్నే గొప్ప స్వేచ్ఛగా భావిస్తూ బహిరంగంగా చెప్పుకుంటున్నారని విమర్శించింది. ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు భార్యలుగా ఉండడానికి, గృహిణులుగా కుటుంబ బాధ్యతలు మోయటానికి కూడా అస్సలు పనికిరారని ఆమె స్పష్టం చేస్తుంది. ఈ రకమైన వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో నిరసనలు, ఆందోళనలు వెలువెత్తుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కంగనా వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా మిశ్రమ స్పందన అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతం కొందరు నెటిజన్స్ ఆమె మాటలను సమర్థిస్తుంటే మెజారిటీ ప్రజలు మాత్రం తీవ్రంగానే ఖండిస్తూ ఉన్నారు. యువత నిరసనలు తెలపడం, తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, వారిని మురికి కాలువల తరం అనడం ముమ్మాటికి సరికాదని కూడా నెటిజన్స్ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నటిగా, ఎంపీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఘాటు, హేయమైన పదజాలం వాడటం భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిని దాటడమేనని కూడా విమర్శకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. యువత ప్రవర్తనలో ఏమైనా తప్పులుంటే వాటిని దిద్ది సరైన మార్గంలో పెట్టేలా మాట్లాడాలి తప్ప ఒక మొత్తం తరాన్ని అవమానించేలా మాట్లాడటం తగదని కూడా హితో పలుకుతూ ఉన్నారు. మరికొందరేమో కంగనా చేసిన వ్యాఖ్యలో నిజం ఉందంటూ కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్న వారు కూడా లేకపోలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని రీల్స్ లో సంస్కృతి, సంప్రదాయాలు కొరవడ్డాయని, యువత మార్గం తప్పుతోందనేది పచ్చి నిజమని కూడా వారు చెప్తూ ఉన్నారు. సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్ కావచ్చు, అలాగే ఆల్కహాల్ సంస్కృతిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ఆలోచించేలా ఉన్నాయని కొందరు సమర్థిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన విధానం, వాడిన పదజాలం మాత్రం తీవ్రస్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి తీవ్ర పదాలు రావటంపై ప్రతిపక్షాలు కూడా తీవ్రంగానే మండిపడుతూ ఉన్నాయి. కంగనా రనౌత్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, దేశ యువతకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్లు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మరి దీనిపై కంగనా ఎలా రెస్పాండ్ అవుతారో కూడా మనం చూడాల్సిన అంశం.